అది ఏప్రిల్ 27, 2007. కొంతమంది వారి కంప్యూటర్స్‌లో ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నారు. వీరంతా వారికి వచ్చిన మెసేజ్‌లోని కోడ్‌ని కాపీ చేసి 1000 సార్లు పేస్ట్ చేస్తున్నారు. వీరంతా సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ ఏం కాదు. వీరిలో చాలామందికి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా తక్కువ. జస్ట్ గేమ్స్ ఆడుకోవడానికే వీరు కంప్యూటర్ యూజ్ చేసేవారు. అలా కంప్యూటర్‌ని యూజ్ చేయడం సరిగ్గా రాని వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ పని ఏదో కాదు, ఒక సైబర్ అటాక్. ఇలా వీరంతా ఒకే కోడ్‌ని 1000 సార్లు పేస్ట్ చేయడంతో వేరే దేశంలో ఉన్న సర్వర్స్ ఒకేసారి ఇంత ట్రాఫిక్ రావడంతో ఆగిపోయాయి. మెల్లగా ఒక వెబ్‌సైట్ తర్వాత ఒకటి ఆగిపోవడం మొదలైంది. మొదట్లో గవర్నమెంట్‌కి చెందిన ఇన్ఫర్మేషన్ సైట్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత సోషల్ సర్వీస్ సిస్టమ్స్, న్యూస్ వెబ్‌సైట్స్, చివరిగా బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒక్కసారిగా పరిస్థితి అంతా దారుణమైపోయింది. ఈ హ్యాకర్స్ అందరూ ఒక దేశాన్ని అటాక్ చేశారు. వీరంతా మొట్టమొదటి సైబర్ యుద్ధంలో సైనికులయ్యారు. వీరంతా వీరి కంప్యూటర్ అలాగే ఇంటర్నెట్‌లో ఒక దేశం మీద అటాక్ చేశారు. ఇలా ఒక దేశంపై సైబర్ అటాక్ జరగటం ఇదే మొదటిసారి. బట్ అప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ యుద్ధం చేసే పద్ధతినే మార్చేసింది. యుద్ధాలు ఇక ఆయుధాలతో పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. జస్ట్ కంప్యూటర్ ఉంటే చాలు. అసలు ఏంటి సైబర్ అటాక్? ఈ సైబర్ అటాక్స్ ఎవరు చేశారు? ఎవరి మీద చేశారు? ఈ సైబర్ అటాక్ ఎలా జరిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక దేశంపై ఇంకొక దేశం చేసిన సైబర్ యుద్ధం మనం రోజు న్యూస్ పేపర్స్లో చూసే దేశాలపై జరగలేదు. ఆ దేశం యుఎస్ కాదు, చైనా కాదు, జపాన్ కాదు, యూకే కాదు. నిజానికి ఈ సైబర్ అటాక్ జరిగింది ఇస్టోనియా అనే దేశంపై. ఇస్టోనియా నార్దర్న్ యూరోప్లో ఒక చిన్న కంట్రీ. ఈ కంట్రీ పాపులేషన్ జస్ట్ 13 లక్షలు మాత్రమే. అంత చిన్న కంట్రీ ఇది. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఫారెస్ట్, లేక్స్ అలాగే ఓల్డ్ సిటీతో ఈ దేశం ఉంటుంది. 2007లో ఈ దేశం మొత్తం సైబర్ దాడుల దెబ్బకు గందరగోళమైంది. ఎవరు ఎప్పుడు ఊహించని విధంగా సైబర్ దాడి జరిగింది. ఇస్టోనియా పైన ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ముందు ఇస్టోనియా చరిత్ర గురించి చాలా విషయాలు తెలియాలి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశం ఒక యుద్ధ భూమి. డెన్మార్క్, స్వీడన్, పోలాండ్, జర్మనీ, రష్యా ఈ దేశం కోసం కొట్టుకునేవాళ్ళు. అక్కడి ప్రజల వాదనలు, కోరికలు వినకుండా ఈ దేశాలు ఈ రకంగా చేసేవి. 1917లో రష్యన్ రెవల్యూషన్ కారణంగా రష్యన్ ఎంపైర్ పతనమైంది. 1918లో కొత్తగా ఏర్పడిన బోల్షివిక్స్ గవర్నమెంట్పై రష్యాలో సివిల్ వార్ మొదలైంది. ఆ సివిల్ వార్లో చాలా దేశాలు సపరేట్ దేశం కోసం పోరాడాయి. అదే సమయంలో ఇస్టోనియా కూడా యుద్ధం చేసి ఇండిపెండెన్స్ సాధించింది. దీంతో 1918లో మొదటిసారి వేరే దేశాల నుండి విముక్తి పొంది ఇస్టోనియా ప్రత్యేక దేశమైంది. 1920లో ఇస్టోనియాని రష్యా దేశంగా గుర్తించింది కూడా. ఈ రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కూడా జరిగింది. 1922లో సోవియట్ యూనియన్ ఏర్పడింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. దీంతో సోవియట్ మళ్ళీ ఇస్టోనియాని ఆక్రమించింది. ఆ తర్వాతి సంవత్సరాలలో ఇస్టోనియాని సోవియట్ నుండి నాజీ జర్మనీ ఆక్రమించింది. బట్ జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడంతో ఇస్టోనియా మళ్ళీ సోవియట్లో భాగమైంది. సోవియట్స్ దృష్టిలో ఇస్టోనియాని క్రూరమైన జర్మనీ నుండి కాపాడారు. బట్ ఇస్టోనియా ప్రజల దృష్టిలో సోవియట్ అలాగే జర్మనీకి ఎలాంటి తేడా లేదు. చివరికి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ఇస్టోనియాతో పాటు 14 దేశాలకు మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చింది. దీంతో ఇస్టోనియా మళ్ళీ ఒక ప్రత్యేక దేశమైంది. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి ఇస్టోనియా లీడర్స్ కంట్రీని బాగా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ చేయాలని అనుకున్నారు. దీంతో టెక్నాలజీ ఇన్నోవేషన్స్పై చాలా క్యాంపెయిన్స్ జరిగాయి. 2007 కల్లా టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఇస్టోనియా బాగా డెవలప్ అయింది. ఈ దేశంలో అన్నిటినీ డిజిటలైజ్ చేశారు. బ్యాంకింగ్, గవర్నమెంట్ సర్వీసెస్, ట్యాక్సెస్, బిజినెస్ ఇలా ఆల్మోస్ట్ దేశం మొత్తాన్ని డిజిటలైజ్ చేశారు. బట్ ఇస్టోనియా డెవలప్మెంట్ కొందరికి నచ్చలేదు, ముఖ్యంగా రష్యన్స్కి. ఇస్టోనియా రష్యాతో కంటే వెస్ట్రన్ కంట్రీస్తో ఎక్కువ టైస్ కలిగి ఉండేది. 2004లో ఇస్టోనియా నేటో అలాగే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయింది. దీంతో ఎలాగైనా ఇస్టోనియాని దెబ్బ కొట్టాలని రష్యా గవర్నమెంట్ యొక్క ప్రాక్సీ గ్రూప్స్ అనుకున్నాయి. దీంతో ఇస్టోనియాని దెబ్బ కొట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సోవియట్ నుండి వేరైన సోవియట్ జ్ఞాపకాలు ఎన్నో ఇస్టోనియాలో అలానే ఉన్నాయి. సోవియట్ మిలిటరీ బేస్లు, మాన్యుమెంట్లు, మెమోరియల్ సైట్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఇస్టోనియా రాజధాని టాలిన్ మధ్యలో ఉండే బ్రాంజ్ సోల్జర్. ఇది ఒక సోవియట్ సైనికుడి యొక్క బ్రాంజ్ స్టాట్యూ. ఈ స్టాట్యూ ఇస్టోనియన్స్కి అలాగే ఇస్టోనియాలోని రష్యా మద్దతుదారులైన మైనారిటీలకు గొడవకు కారణమైంది. దీంతో ఈ గొడవలను కంట్రోల్ చేయడానికి ఈ సైట్ని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. దీంతో ఇస్టోనియా ప్రభుత్వం ఈ మెమోరియల్ని సిటీ సెంటర్ నుండి షిఫ్ట్ చేసి ఆ సెంటర్ని రీమోడల్ చేయాలనుకుంది. బట్ ఎలాంటి గొడవలు రాకుండా ఉండడానికి ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ని రష్యా సమక్షంలో రష్యా సహకారంతో చేయాలని అనుకుంది.
దీంతో ఈస్టోనియా గవర్నమెంట్ ఈ షిఫ్టింగ్పై రష్యాను ఆశ్రయించింది. బట్ రష్యా నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. రష్యా నుండి రెస్పాన్స్ రాకపోవడానికి కారణం రష్యా ఈ ఇన్సిడెంట్ని వేరే దారిలో వాడుకోవాలని అనుకుంది. దీంతో రష్యా లేకుండానే ఈస్టోనియా గవర్నమెంట్ షిఫ్టింగ్ మొదలుపెట్టింది. షిఫ్టింగ్ మొదలవగానే ఈస్టోనియాలోని రష్యా లాంగ్వేజ్ మీడియా ఛానల్స్ ఫేక్ ప్రచారం మొదలుపెట్టాయి. ఈస్టోనియా గవర్నమెంట్ సోవియట్ సైనికుల సమాధులను డెస్ట్రాయ్ చేస్తుందని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా రష్యా మద్దతుదారుల ప్రో సోవియట్ సెంటిమెంట్స్ని రెచ్చగొట్టారు ఈ మీడియా ఛానల్స్. దీంతో ఒక్కసారిగా రష్యా మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు, దాడులు మొదలుపెట్టారు. వీటిని వెనకుండి నడిపించింది నాషీ అనే రష్యా గవర్నమెంట్ యొక్క ప్రాక్సీ గ్రూప్. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని వీరందరూ అనుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈస్టోనియా డిజిటల్ గవర్నెన్స్ని డెస్ట్రాయ్ చేయాలని అనుకున్నారు. ఈ అటాక్స్ ముందుగానే 3 స్టేజెస్లో ప్లాన్ చేశారు. మొదటిగా డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్. ఏప్రిల్ 28న ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఇంటర్నెట్ ఫారమ్స్లో మెసేజెస్ మొదలుపెట్టారు. రష్యన్స్ అలాగే ఈస్టోనియాలోని ప్రో రష్యన్స్కి మెసేజెస్ చేశారు. ఈ మెసేజ్లో ఒక కోడ్ ఇచ్చి జస్ట్ దాన్ని కాపీ చేసి ఈస్టోనియా వెబ్సైట్స్లో పేస్ట్ చేయమని చెప్పారు. ఈ కోడ్ ఒకేసారి ఈస్టోనియన్ సర్వర్స్కి వేల సార్లు సిగ్నల్స్ పంపిస్తుంది. దీనివల్ల సైట్కి ట్రాఫిక్ ఎక్కువయ్యి ఓవర్లోడ్ అవుతాయి. దీంతో చాలామంది ఈ కోడ్స్ కాపీ చేయడం మొదలుపెట్టారు. ఇది చేయడానికి వారంతా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అవ్వనక్కర్లేదు. జస్ట్ మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. దీన్నే డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటారు. ఇక రెండవదిగా బాట్నెట్స్. బాట్నెట్స్ అంటే ఆల్రెడీ హ్యాక్ అయ్యి వేరే వారి కంట్రోల్లో ఉన్న కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ బాట్నెట్స్ కూడా ఈస్టోనియా సర్వర్స్ని అటాక్ చేశాయి. ఈ రకమైన అటాక్ నుండి తట్టుకోవడం చాలా కష్టం. ఈ అటాక్ తర్వాత సర్వర్స్ మళ్ళీ పనిచేయాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత చివరి స్టేజ్ ప్రొఫెషనల్ రష్యన్ హ్యాకర్స్. రష్యాలోని ప్రొఫెషనల్ హ్యాకర్స్ ఈస్టోనియన్ గవర్నమెంట్ సైట్స్ని హ్యాక్ చేసి షట్ డౌన్ చేయాలని అనుకున్నారు. ఈ 3 అటాక్స్ చాలా భయంకరం. ఇవి ఒక దేశాన్ని కుదిపేయగలవు. సరిగ్గా అదే జరిగింది. కొన్ని గంటల్లోనే ఈస్టోనియన్ గవర్నమెంట్ సైట్స్ మెల్లమెల్లగా ఆగిపోవడం మొదలైంది. మొదట గవర్నమెంట్ సైట్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్కి చెందిన సైట్స్, న్యూస్ వెబ్సైట్స్ కూడా ఆగిపోయాయి. కొన్ని గంటల్లోనే దేశమంతా గందరగోళ పరిస్థితి తలెత్తింది. యూజర్ సర్వీసెస్ కోసం సైట్స్ ఓపెన్ చేస్తే ఒక్కటి కూడా పనిచేయలేదు. న్యూస్ వెబ్సైట్స్ కూడా ఆగిపోవడంతో ఏం జరిగిందో కూడా తెలుసుకోవడం చాలా కష్టమైంది. కొన్ని గంటల తర్వాత బ్యాంక్ సర్వర్స్ కూడా షట్ డౌన్ అయిపోయాయి. దీంతో పరిస్థితి మరింత దారుణమైంది. ఏటీఎంస్లో మనీ రాలేదు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పనిచేయలేదు. చివరిగా ఎమర్జెన్సీ సర్వీసెస్కి చెందిన సర్వీసెస్పై కూడా అటాక్ చేయాలని అనుకున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే అంబులెన్స్, పోలీస్, ఫైర్ సేఫ్టీ లాంటి సర్వీసెస్. బట్ అదృష్టవశాత్తు ఈ సర్వీసెస్ ఆగిపోలేదు. ఈ సర్వీసెస్పై అటాక్ ఫెయిల్ అయింది. ఒకవేళ ఈ సర్వీస్ కూడా ఆగిపోయి ఉంటే ఈస్టోనియా పరిస్థితి మరింత దారుణంగా మారేది. ఈ హ్యాకింగ్స్ కొన్ని రోజుల పాటు గందరగోళం సృష్టించింది. ముఖ్యంగా మొదటి స్టేజ్లో జరిగిన డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ సర్వర్స్పై తీవ్ర ప్రభావం చూపాయి. కొన్ని లక్షల్లో ఇన్పుట్స్ ఒకేసారి సర్వర్స్కి రావడంతో ఏమాత్రం పని చేయలేకుండా ఆగిపోయాయి సర్వర్స్. ఇలాంటి అటాక్స్ చాలాసార్లు జరిగాయి. బట్ ఇంత అధికంగా, ఇంత ప్లానింగ్తో జరగడం ఇదే మొదటిసారి. మళ్ళీ సర్వీస్లోకి రావడానికి కొన్ని సైట్స్కి రోజుల సమయం పట్టింది. బట్ ఎక్కువ శాతం ఇంపార్టెంట్ సైట్స్ అతి తక్కువ సమయంలోనే మళ్ళీ ఆపరేషనల్ అయిపోయాయి. బ్యాంక్ సర్వర్స్ కొన్ని గంటల్లోనే మళ్ళీ యాక్టివ్ అయిపోయాయి. అతి తక్కువ రోజుల్లోనే ఈస్టోనియా గవర్నమెంట్ కూడా ఈ డినయల్ ఆఫ్ సర్వీస్ని కంట్రోల్ చేయగలిగింది. వెంటనే ఇన్కమింగ్ సిగ్నల్స్కి రిస్ట్రిక్షన్ కూడా పెట్టారు. వెంటనే ఎన్నో కొత్త సైబర్ సెక్యూరిటీ ప్యాకేజెస్ కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల్లోనే పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చేసింది. రష్యా గవర్నమెంట్ ఈ అటాక్స్తో రష్యాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా రష్యన్ ప్రాక్సీ గ్రూప్సే ఈ పని చేశాయని అందరికీ అర్థమైంది. ఫస్ట్ స్టేజ్ అటాక్స్లో చాలామంది రష్యన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. దీంతో రష్యా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ సైబర్ అటాక్ జరిగిందని అందరికీ అర్థమైంది. ఈ దాడి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక దేశంపై జరిగిన సైబర్ యుద్ధం. అయినప్పటికీ ఈస్టోనియా గవర్నమెంట్ ఈ దాడిని తట్టుకొని ఎన్నో విషయాలు నేర్చుకుంది. అప్పటి నుండి ఈస్టోనియా సైబర్ సెక్యూరిటీ మీద కూడా బాగా ఫోకస్ పెట్టింది. దీంతో సైబర్ సెక్యూరిటీలో ఈస్టోనియా బాగా డెవలప్ అయింది. ఒక దేశాన్ని నాశనం చేద్దామని చేసిన ప్రయత్నం ఆ దేశానికి మంచి చేసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.